అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూలై 25, 26, 27, 28వ తేదీలో అసలు మీ జాతకంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతూ ఉంటాయి. కానీ ఇకపైన అలా జరగదు. మీ జాతకంలో సంపద ద్వారాలు తెరుచుకునే సమయం వచ్చిందనే చెప్పుకోవాలండి. కొన్ని రహస్యాలనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు సైతం, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇకపైన మీ కనుసనలలో మెరుగైనటువంటి మీ యొక్క మీ కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ జేబెప్పుడు కూడా నోట్లతో నిండిపోయే విధంగా ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఆ అద్భుతం ఏమిటి? రాబోతున్న ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరిగే వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ జీవితాన్ని కనుక ఒకసారి గమనించుకుంటే మీకేదో ఒక మూలన సంతోషం రాబోతుంది అనేటటువంటి ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ వస్తుంది. ముఖ్యంగా ఒక ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని రోజులుగా పట్టి పీడిస్తూ ఉంది. ఒక చేతిలో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావటానికి ఎందుకో కానీ చాలా రకాలుగా బ్రేకులు పడుతూ ఉంటాయి. మీరు ఏదైనా సరే ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదామన్నా సరే, లేదంటే ఒక మంచి పని చేద్దాము అని అనుకున్నా సరే, అది అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అని అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆ పని చెడిపోతూనే వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక వస్తువును కనుక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జాతకం తప్పకుండా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు చల్లిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు భయపడవలసిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీ కనుసైగల్లో మెలిగే రోజులు వస్తాయి. అయితే ఒక చిన్న వస్తువు అని చెప్పాను కదా, ఆ వస్తువేమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ కూడా డబ్బుతో కళకళలాడిపోతూ ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం అనేది ఖాయం. మీకు నమ్మకం కలగటం లేదు కదా? అయితే ఒకసారి ఈ వీడియోని పూర్తిగా వివరంగా వినటానికైతే ప్రయత్నించండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒక వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది తప్పకుండా తెలుసుకుంటారు. సామాన్యుల్లో ఉన్న మీరు ఒక రాజులా మారే అవకాశమైతే భగవంతుడు మీకివ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. మీ దగ్గరకు డబ్బనేది వెల్లువల నేలలా ప్రవహిస్తూ వస్తుంది. మీరు మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఎన్నాళ్ళు మీరు అనుభవించినటువంటి కన్నీళ్లు, కష్టాలకు ముగింపు పలకబోతుంది. భగవంతుడైనటువంటి అంటే పార్వతీదేవి చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీ పైన నిండుగా కనిపిస్తుంది. ఇక మీరు ఏడవలసినటువంటి అవసరమే లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు మీ ముందుకు వస్తున్నాయనే చెప్పుకోవాలి. మరింతటి మార్పు తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత ధన ప్రాప్తి మీకు ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే కొన్ని వింత సంఘటనలు ఏంటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవటమే మిగిలి ఉంది అని అన్నట్లుగా ఈ 4 రోజులు కూడా చాలా రకాలుగా కొన్ని అవకాశాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు, ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. మీకు తెలియకుండానే దాన్ని ఒక వస్తువును అసలు మీ జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది అనే సందేహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో వింతైన అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది. నేనేదో మాట వరుసకు చెబుతున్నది కాదు. నేను చెప్పబోయే ఈ జ్యోతిష్య భవిష్యవాణి గ్రహ కథలను అనుసరించి చెబుతున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయం. మీరు విన్నది నిజమేనండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి విషయాలు కూడా మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలన సెట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనమిచ్చే ప్రతి సమాచారం కూడా గ్రహాల కదలికల మీద, గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పే ఆ విషయాలను కూడా అసలు పట్టి పట్టనట్లుగా వదిలేయవద్దు.
మీ జీవితంలో వచ్చే అతి పెద్ద అవకాశాన్ని విడిచిపెట్టుకున్న వారవుతారు. అద్భుతమైనటువంటి జ్యోతిష్య విషయాలు పదే పదే మనకు ఎదురుపడవు. ఎవరైతే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏకాగ్రతతో చూస్తారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిదనే చెప్పుకోవాలి. మీ ఇంట్లో జరిగే చమత్కారమైన సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుంచి రాజులా మార్చేయబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దైవ స్వరూపమే. ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. ఆ జాగ్రత్తలు మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందు విఘ్నాలను తొలగించే ఆ గణపతిని ఒక్కసారిగా మనసు నిండా తలుచుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచుకోండి. ఇక అసలు విషయంలోనికి వస్తే రాబోయే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి ఒక నిండు ముత్తైదువు ఈ 4 రోజుల్లో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. ఆ వచ్చే ఆవిడను సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. మీ ఇంటికి రాబోతుంది మహాలక్ష్మిగానే అనుకోండి. అంటే మీకు అమ్మవారి రూపం కలలో కనిపించినా సరే మీకు అంతా మంచే జరగబోతుంది అని మీరు ముందుగా భావించండి. అయితే మిమ్మల్ని పేదరికం నుంచి విముక్తురాలిని చేయటానికి, ఒక రాజులా మిమ్మల్ని మార్చటానికి అమ్మవారు మీకు ఒక అనుగ్రహాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఒకవేళ రాబోయే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా కానీ కొంచెం సువాసన వచ్చినా సరే, అంటే మీరు ఇంట్లో ధూపం వేయకుండానే ధూపం వాసన వచ్చినా సరే అది అమ్మవారి అనుగ్రహంగా భావించండి. కొన్నిసార్లు మీరు దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదు. అయితే మీ విషయంలో కొన్ని అతిపెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పైనుంచి వచ్చినటువంటి నిర్ణయాలనే మీరు భావించాలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు దేనికోసమైతే కష్టపడ్డారో, రాత్రింబవళ్ళు చెమటోడ్చి దేనికోసమైతే ఎదురు చూశారో ఆ ప్రతిఫలాన్నే ఇప్పుడు భగవంతుడు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాడు. దేవుడు ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చేమో కానీ అన్యాయం జరగదంటారు కదా, సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దీపం కూడా ఆ భగవంతుడి ముందు మీరు వెలిగిస్తున్నటువంటి దీపం ప్రతిదీ భగవంతుడి సేవ. మీరు చేసినటువంటి ఆ సేవ భగవంతుడు అందుకొని ఇప్పుడు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాడనే చెప్పుకోవాలి. అయితే మీ శత్రువులు కూడా దాన్ని చూసి నోరెళ్ళ పెట్టవలసిందే. ఎందుకంటే ఈ అదృష్టం చాలా చక్కటి అదృష్టం. మీరు ఒక రాజులా బతకటానికి భగవంతుడు ఇస్తున్నటువంటి అవకాశంగా భావించండి. మీ కన్నీళ్ల కాలం ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు కేవలం నవ్వులు సంతోషాలతో పండుగ చేసుకునే రోజులు. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఖచ్చితంగా ఏడుస్తారు. మీరు మాత్రం రాజభోగాలను అనుభవిస్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటం, చాలా రకాలుగా ఎన్నో రకాల వీడియోలో చెప్పినట్లుగా సందేశాలను విని బోరు కొట్టడం, పదే పదే అందరూ చెప్పే మాటలే అని చెప్పేసి మీ మనసుకు అనిపించటం, ఇటువంటివి జరిగి ఉండవచ్చు. కానీ మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపించిన దయా దాక్షిణ్యం ఎక్కడా కూడా వృధా పోదు. అలాగే మీరు భగవంతుడికి చేసినటువంటి సేవ కూడా ఎప్పుడూ వృధా పోదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. వారి జాతక ఫలితాలు, పూర్తి గోచార ఫలితాలను క్షుణ్ణంగా చూసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే అవి అర్థమవుతాయి. కాబట్టి కేవలం రాశిపరంగా చెప్పేటటువంటి ఈ విషయాలను మరీ మనసు లోతులోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఒకరికి సెట్ అయినట్లుగా ఒకరికి సెట్ అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు కదా. అలాగే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కూడా ఒకేలా ఉండవు. కాబట్టి ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఏడవవలసిందే. అయితే మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా సరే, ఎన్ని గుండె కోతలు అనుభవించినా సరే మీరు మాత్రం భగవంతుడి మీద నమ్మకాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఏదో ఒక రోజున ఆ పరిస్థితి మారకపోతుందా అని మీరు ఎదురు చూస్తూ వచ్చారు. అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటానికి మొదటి మెట్టైందనే చెప్పుకోవాలి. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూశారో
అదే సమయాన్ని ఆ భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ విషయంలో సంచలనమైనటువంటి నిర్ణయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీనివలన మీ జీవితంలో ఒక్కసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయే శుభవార్తలు కూడా చాలా తక్కువేమీ కాదు. ప్రపంచాన్ని మార్చేసే కొన్ని ఆలోచన విధానాలు అనేది మీకు రెట్టింపయ్యే విధంగా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతంగా పెంచబోతున్నాడు. మీ జాతకంలో శనిదేవుడు అత్యంత బలవంతంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం మంగళ గ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివలన మీ శత్రువుల బలం కొంచెం పెరిగిపోతుంది. అయితే ఈ నెల కనుక శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరము కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారు మోగిపోతుంది. మిమ్మల్ని తక్కువ చేస్తున్న శత్రువులు రేపు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ శత్రువులు సామాన్యులు కారు. వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు. పొట్టలో దాక్కున్న పాముల సమయం కోసం వేచి చూస్తూ వెన్నుపోటు పొడిచే రకం గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని తంత్రమంత్రాలు సైతం చేస్తూనే ఉండవచ్చు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అని ప్రయోగిస్తూ రకరకాలుగా ఏదో ఒక విధంగా వశీకరణం లాంటి ప్రయోగాలు చేయిస్తూ ఉండవచ్చు. మీరు రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడుతున్నా సరే ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగులుతుంది. ఎన్నాళ్ళు మీకు అరిష్టాల మధ్య బతకటం అలవాటైపోయింది. కానీ ఇక పైన బాధల నుంచి విముక్తి కలిగే సమాధానం అనేది భగవంతుడి నుంచి మీరు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే పాపం మీరు గాడిదలా కష్టపడుతున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు. ఎప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేస్తున్నటువంటి తంత్ర మంత్రాలు కూడా ఒక కారణమనే చెప్పుకోవాలి. దీనివలన మీరు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోవటం చూసి చాలా ఒత్తిడికి గురవుతారు. మీ జీవితమంతా కూడా తలకిందులు అయిపోయినట్లుగా భావిస్తారు. కష్టపడి కట్టుకున్నటువంటి సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుందని ఎంతగానో బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తున్నది మీరు ఆ భగవంతుడని అనుకుంటున్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను బాధ పెట్టడు. కర్మ ఫలితాలని చెప్పి మీరు అనుమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఎంతగా వెంటాడి మరి మనిషిని పొంగదీయవు. మీ చుట్టూ ఉంటే మీతో కలిసి తిరిగేటటువంటి సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషాన్ని నింపుతారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండిపోతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపటానికి చేతబళ్లతో కూడా చేతబళ్ళు చేయించడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. మీ అదృష్టాన్ని మీ సంతోషాన్ని వాళ్లే కట్టేస్తున్నారు. అందుకే మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతూనే ఉన్నాయి. మనమెలా ఎలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటాం చెప్పండి అని మీరు అనుకుంటారే కానీ ఒక్కడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నారు. మీకెన్నో కలలు ఉన్నాయి. మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని, అలాగే ఆ శత్రువుల ముందు చాలా హుందాగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీకు ఒక పవర్ఫుల్ మార్గం అనేది ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శత్రువుల యొక్క తంత్రమంత్రాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెబుతాను. మీరు ముందుగా చెప్పాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. చివరి వరకు చూడండి. సాధారణంగా మీకున్నటువంటి ఒక బలహీనత ఎవరికైనా కానీ తక్కువ కాలంలో త్వరగానే నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వలన మీరెన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మీరు మారలేదనే చెప్పుకోవాలి. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరూ రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం రెండైనా సరే మీ జీవితంలో జరుగుతున్నది ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో ఒక రకంగా కుట్ర చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా సరే పదే పదే తుమ్మటం, లేదంటే మీకు ఒక్కసారిగా విపరీతమైనటువంటి చలిగా అనిపించటం, మీరేదైనా ఫంక్షన్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, కనీసం పొరుగువారితో మాట్లాడుతున్నా సరే మీ పేరు వచ్చినప్పుడు
ఇలా జరిగితే దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మరొక సంకేతం, మీ కాళ్ళెప్పుడు బరువుగా అనిపించటం, మీ కలలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది, శ్మశానాల్లాంటివి కనిపిస్తూనే ఉంటాయి. దుష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తాయి. మీరు వెళ్లే దారికి అడ్డుకట్ట వెయ్యాలి అని చూస్తాయి. మరొక సంకేతం ఏమిటంటే, కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదంటే ముఖం మీ మనసులో పదే పదే మెదలటం, వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుంది అనే అనుమానం కలగటం, ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవలసినటువంటి విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీ చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశమైతే ఉంది. ఈ సంకేతాలు గనక మీకు కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా సరే వెన్నుపోటుతో దెబ్బతీయాలి అని చూస్తుంటారు. అయితే భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. బ్రహ్మాండమే మీకు కొన్ని ముందుగా అంటే సంకేతాలు ఇచ్చి కాపాడబోతుంది. మీ మీద దుష్ట శక్తులు ఎలా కనిపిస్తాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో చేతలతో దెబ్బతీయలేక బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తూ అంటే క్షుద్ర శక్తుల ప్రయోగాల్లాంటివి చేస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చెయ్యాలి అని చూస్తారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడే మీకు అనేక రకాల హెచ్చరికలు పంపించబోతున్నాడు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. శత్రువు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి యుద్ధం చేయడు. మీ ఫోటోనో లేదంటే మీ పేరునో లేదంటే మీకు సంబంధించిన వస్తువులను ఉపయోగించి ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని బలహీనపరుస్తున్నాడు. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కొంతమంది అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగటం లేదంటే ప్రాణాలు కోల్పోవటం లాంటివి జరుగుతాయి. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం రోజుల్లోనే కుప్పకూలిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో మీరు ఆలోచించారా? శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనక నుంచి చేసే పనులే ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరిలాంటి కుతంత్రాలకు చాలా మంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క రక్షణ కవచం, పార్వతీమాత యొక్క రక్షణ కవచం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. చంద్రుడు, సూర్యుడు సాక్షాత్తు మన చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులన్నీ కూడా ఏకమైనా సరే మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ పైన ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం, దైవశక్తుల యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెప్తుంది. మీ అంతరాత్మ గొంతును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇక అలాగే మీరు శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదు అని అంటే ఒక చిన్న పనైతే చేయండి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో తప్పకుండా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 5 సార్లు తప్పకుండా జపించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వెయ్యండి. ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని అప్పుడు ఓడించలేదనే చెప్పుకోవాలి. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు చెప్పబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మంగళకరమైనటువంటి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఎన్నాళ్ళు మీరు దేనికోసమైతే తపించారో ఆ అదృష్టం అనేది ఈ 4 రోజుల్లో మీ తలుపు తట్టబోతుంది. అయితే మీరిన్నాళ్ళు దేనికోసమైతే కలలు కన్నారో ఆ అద్భుతమైన సమయాన్ని భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక మంగళకరమైన అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనులలో మీ సొమ్ము నిలిచిపోయినా, ఎవరికైనా అప్పిచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బిప్పుడు మీ చేతికందే అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీ శత్రువుల ఆటలు కూడా సాగవు. వారిపైన మీరే విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలి అని మీరు చూస్తూ ఉన్నారో, కోర్టు కేసులు వివాదాల్లో చిక్కుకొని సతమతం అయిపోతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం చేసుకొని మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా సరే అది బంగారం అవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే మీరు బుధవారం కానీ లేదంటే శనివారం రోజున ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద, అలాగే ఆవ నూనె. ఈ పరిహారం చేసే విధానం బుధవారం లేదంటే శనివారం
సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపాన్ని సిద్ధంగా ఉంచుకోండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. తర్వాత నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్ గా తిప్పండి. ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా అనుకోండి, నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తిని అరికట్టండి స్వామి, నాకు దైవరక్షణ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఏదైనా కానీ 3 దారులు కలిసే చోట ఆ స్థానంలో వదిలేయండి. అక్కడ వదిలేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీకు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు, అలాగే ఎవరూ మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసినటువంటి కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరిగే చమత్కారాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అప్పుడే మీరంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్నే మార్చేసిందని. మరి మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంటి పైన, మీ కుటుంబం పైన దైవ ఆశీస్సులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి ముందు తప్పకుండా ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటకు వెళ్లే ముందు చాలా అద్భుతమైన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. మరి ఏ వస్తువు మీరసలు జేబులో పెట్టుకోవాలి అని మీరు గమనిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో కూడా కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారికి అంటే దుర్గామాతకు కానీ, మహాలక్ష్మి అమ్మవారికి కానీ, ఇలా ఎవరైనా కానీ ఆ అమ్మవారి యొక్క మూర్తికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజను చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమను నుదుటిన ధరించండి. అలాగే తర్వాత ఒక చిన్న తెల్ల పేపర్ని తీసుకొని ఆ కుంకుమను ఒక చిటికెడు అందులో వేసి చక్కగా మడత పెట్టేసి అది జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ కుంకుమే మీకు రక్షగా ఉంటుంది. బయటికెళ్ళేటప్పుడు అలాగే లోపలికి వచ్చేటప్పుడు నన్ను కాపాడి స్వామి, నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్గా అయ్యే విధంగా చెయ్యమని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకోండి.